హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ రసాన్ని ఈరోజు మీకు 2 మినిట్స్లో చేసి చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో మీకు ఒక టిప్ చెప్తాను. మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండే లోపల ముందు వేసింది మాడిపోతూ ఉంటుందండి ఒక్కొక్కసారి. కాబట్టి కాస్త ఆయిల్ వేడెక్కాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఏవైతే వేయాలనుకుంటున్నామో రసానికి, ఇది చూడండి, నేను రసం పౌడర్ 1 మంత్కి అయ్యేలాగా చేసి పెట్టుకుంటాను. ఇందులో పెప్పర్, జీరా, ధనియా, రెడ్ చిల్లీ, కొద్దిగా మెంతులు వేసి నేను రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. 1 మంత్ వరకు ఇది ఉంటుంది కాబట్టి 2 మినిట్స్లో రసం అయిపోతుంది. ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు అందులో చిల్లీస్ వేసాను, కానీ కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ఒక 3-4 రెడ్ చిల్లీస్ మనము వేసుకుంటాం. అలాగే గార్లిక్ దంచుకుంటానండి. నేను రసం పౌడర్లు గార్లిక్ వేసుకొని సపరేట్గా చేసుకుంటాను. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కరివేపాకు, దీంతోపాటు కొద్దిగా ఇంగువ టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది రసానికి. ఇందులో కలర్కి, టేస్ట్కి కొద్దిగా అండి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటాను. అప్పుడు కలర్, టేస్ట్ రెండు, కారం కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఒక్కొక్కటి తీసుకొని వేస్తూ ఉంటే ఒక్కొక్కసారి పోపు అంతా మాడిపోతూ ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. కాబట్టి కాస్త ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసుకొని మళ్ళీ మనం 1 మినిట్ కొంచెం ఇవన్నీ కలుపుకుంటూ హీట్ చేసామనుకోండి, అన్నీ ఈక్వల్గా అవుతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంతే, సింపుల్ అండి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చింతపండుని నేను బాగా స్మాష్ చేసి, చింతపండు వాటర్ని మాత్రమే అండి, టమాటో ఇందులో మిక్స్ చేయను. దీన్ని 2 టైమ్స్ నేను చేత్తోనే ఫిల్టర్ చేసి పెట్టుకుంటా. అప్పుడే డస్ట్ రాడికల్స్ ఏవి ఇందులో పడవు మనకి. ఈ చింతపండు వాటర్ని పోసేది ఇలా మనం స్లోగా పోసామంటే లాస్ట్లో డస్ట్ లేదు, బట్ కానీ చూడండి నీట్గా ఉంది. చిన్న చిన్న పీసెస్ ఉన్న మనం తీసేయచ్చు. అలాగే నేను 2 టమాటోస్ తీసుకుంటాను. ఎప్పుడు కూడా టమాటోస్ పిసకనండి నేను, ఎందుకంటే అది అంత టేస్ట్ ఉండదు. బట్ ఇలా మీరు చేసుకున్నారంటే మనకు టమాటో అంతా కూడా మంచిగా వేస్ట్ కాకుండా ఉంటుంది. 2 టమాటోస్కి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. చింతపండు కూడా అంతే, 1 గ్లాస్ వాటర్ పోసి పిసికేసాను. ఇప్పుడు ఈ టమాటో వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసిస్తాను. ఇంతే అండి. మీకు కావాలనుకుంటే మీరు పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చూడండి బాగా మసులుతోంది కదా రసము. ఇందులో మీకు ఎంత టేస్ట్ కావాలో అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మీరు టేస్ట్ చూడండి. పుల్లగా అనిపిస్తే కాస్త వాటర్ పోసి మీరు మరి చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తానండి. అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా రసం ఒకసారి చేసుకొని తిని చూడండి. రసం నార్మల్ రసమే, బట్ కానీ అది చేసే పద్ధతి వల్ల దాని టేస్ట్ డబల్ అవుతుంది. ఒక్కసారి మీరు ఇలా రసం చేసుకొని తిని నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో ప్లీజ్.